ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని నిన్న గోవాలో అరెస్ట్ చేసి నేడు హైదరాబాద్ లోని ఉప్పర్పల్లి కోర్టులో తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా పోలీసులు జానీ మాస్టర్ ని చంచల్గూడ జైలుకి తరలించారు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో జానీ మాస్టర్ నేరాన్ని ఒప్పుకున్నట్లు కొన్ని ప్రముఖ మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయి. కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడిన జానీ మాస్టర్ భార్య సుమలత ఈ వార్తపై స్పందిస్తూ రిమాండ్ రిపోర్ట్ లో జానీ మాస్టర్ నేరాన్ని ఒప్పుకున్నాడు అంటూ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. మా చేతికి ఇంకా రిమాండ్ రిపోర్ట్ రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాం. మీడియా ప్రచారం అవుతున్నదని కేవలం ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు మాత్రమే. నేను కూడా అలాంటి ఆరోపణలు 100 చేయగలను అంటూ చెప్పుకొచ్చింది సుమలత. యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ విశ్వక్సేన్ సినిమాలో శ్రేష్ఠి వర్మకు కొరియోగ్రాఫర్ గా అవకాశం వచ్చింది. కానీ జానీ మాస్టర్ ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆమెను ఆ సినిమా నుండి తప్పించారని ఆరోపణలు చేసింది. కానీ మేము ఆ మూవీ టీం ని సంప్రదించాము. ఒక రోజుల్లో 30 షాట్లు తీసే టార్గెట్ ని డైరెక్టర్ ఇస్తే శ్రేష్ఠి 15 షాట్లు కూడా తీయలేకపోయింది. కేవలం 7 షాట్లు మాత్రమే తీసింది. ఆమె వర్క్ చాలా నెమ్మదిగా ఉండడంతో ఆ చిత్రం నుండి తీసివేశామని చెప్పారు. దీనిపై మీ స్పందన ఏమిటి అని అడగగా దానికి సుమలత సమాధానం ఇస్తూ ఆ అమ్మాయికి కార్డ్ ని ఇచ్చి ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది మేము. ఆమెకి అవకాశాలు ఇప్పించింది మేము. అలాంటిది మేమెందుకు ఆమె అవకాశాలు రానివ్వకుండా చేస్తాము? ఇదంతా పూర్తిగా నాటకాలే. విశ్వక్సేన్ ఈమె పనిని నిదానంగా ఉండడంతో తప్పించారు అని చెప్పుకొచ్చింది సుమలత. ఇక ఆమె మాట్లాడుతూ ఇది ఇంత పెద్ద సంఘటనగా మారుతుందని ఆ అమ్మాయి కూడా అనుకోని ఉండదు. ఏదో జానీ మాస్టర్ ని బెదిరించాలని కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ లో ఏదేదో చెప్పేసింది. ఆ అమ్మాయి సైకో మెంటాలిటీ. ఏవేవో ఆమెలో ఊహించుకొని ప్రతి ఒక్కటి జానీ మాస్టర్ చేయిస్తున్నాడు అనుకొని ఇలా చేస్తుంది. ఆమె వెనక కొంతమంది సినీ పెద్దలు కూడా ఉన్నారు. జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పటి నుండి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నా భర్తపై ఇదివరకే వాళ్ళు అనేక కుట్రలు చేశారు అంటూ చెప్పుకొచ్చింది. ఢీ షో చేసే సమయంలోనే ఆ అమ్మాయి వయసు 18 ఏళ్ల పైన ఉంటుంది. కానీ ఎఫ్ఐఆర్ లో 16 ఏళ్ల అని చెప్పుకొచ్చింది. ఆ అమ్మాయి చెప్పిన మొత్తం అబద్ధాలే అంటూ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.